తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రాజమౌళి ఫస్ట్ సినిమా చేసింది ఎవరితో మీకు తెలుసు కదా, ఎన్టీఆర్తో. ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా అయితే ఫ్లాప్ అయింది. అప్పటి నుంచి రాజమౌళి ఏ సినిమా చేసినా ఏ హీరోతో వాళ్ళ నెక్స్ట్ ఫిలిమ్స్ అయితే కంటిన్యూస్గా ఫ్లాప్ అవుతా వచ్చాయి. ఇలాగ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రాజమౌళి సినిమా తర్వాత వాళ్ళ హీరోస్ ఏ సినిమాలు అయితే చేస్తారో ఆ సినిమాస్ కంటిన్యూస్గా ఫ్లాప్ అవుతా వచ్చాయి. ఇలాగ రాజమౌళి మిత్ అయితే ఒకటి ఏర్పడిపోయింది. ఈ మిత్ని స్టార్ట్ చేసింది ఎన్టీఆర్ అన్న, ఈ మిత్ని బ్రేక్ చేసింది కూడా ఎన్టీఆర్ అన్నే. ఎందుకంటే దేవరా మూవీ 5 డేస్లోనే ఓవరాల్ కలెక్షన్స్ అన్ని కొల్లగొట్టేసింది మొత్తం బాక్స్ ఆఫీస్ దగ్గర. మూవీ మీద అందరికి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నా నాకైతే మూవీ అయితే ఓవరాల్గా నచ్చింది. ఏంటంటే ఎంగేజ్ చేయాలి ఏ మూవీ అయినా మనందరినీ. చాలా రోజుల తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే పొందాను, థియేటర్ ఎక్స్పీరియన్స్. అనిరుద్ బీజిఎం కి ఎన్టీఆర్ యాక్టింగ్, ఎన్టీఆర్ అన్న 1 మ్యాన్ షో అనొచ్చు. ఈ దేవరా కలెక్షన్స్ అయితే ఇప్పుడప్పుడే ఆగేటట్లేదు. ఫ్యాన్స్ కి ఇచ్చిన ప్రామిస్ దగ్గర నుంచి ఎన్టీఆర్ అన్న అయితే 7 బ్లాక్ బస్టర్స్ అయితే ఇచ్చారు. ఇదే కదా కాలర్ మూమెంట్ అంటే.